అబ్బో బాబోయ్! అసలు ఎంత రిజల్టా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ మై గాడ్! హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ మధ్య యూట్యూబ్లో తెగ వైరల్ అయిపోతుంది ఈ వీడియో. మీరు చూసే ఉండుంటారు, దాదాపు మన లేడీస్ అందరూ ట్రై చేసి ఉంటారు. సో ఎంతమంది ట్రై చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వాళ్ళు ట్రై చేస్తున్నాను, దాని రిజల్ట్ ఎలా వచ్చింది అనేది మీకు చెప్తానమాట. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా మళ్ళీ వీడియో చేసి నేను పెడతాను. సో ఏం లేదు, ఒక బౌల్ తీసుకొని, ఇది ఇన్స్టెంట్ మెహందీ అనమాట, ఇన్స్టెంట్ గోరింటాకు. మనం గోరింటాకు ఆకు లేకపోయినా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు అంట. ఈ వీడియో అయితే నాది కాదు, నేను జస్ట్ వైరల్ అవుతున్న కాన్సెప్ట్ని తీసుకొని ట్రై చేశాను అనమాట. కొంచెం 3 కర్పూరం బిళ్ళలు తీసుకొని దాన్ని స్మాష్ చేసేసి ఆ పొడిలోని కొద్దిగా లెమన్ జ్యూస్, 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసి, మనకి డార్క్ కలర్ ఏదైనా కుంకుమ తీసుకొని వేసేసి మనం బాగా మిక్స్ చేసేయాలన్నమాట. కావాలంటే కొద్దిగా 1 డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. మరీ పల్చగా మీరు చేసుకుంటే కనుక దాంట్లో ఎక్కువ కుంకుమ వేయాల్సి వచ్చింది, లేదంటే అవసరం లేదనమాట. సో బాగా అలా మిక్స్ చేసేసుకొని హ్యాండ్కి మీకు నచ్చిన డిజైన్ అయితే అప్లై చేసేసుకోండి. నా మైండ్లో అయితే ఏమీ లేదు కాబట్టి, బ్లాంక్గా ఉన్నాను కాబట్టి, ఇది వచ్చిద్దా రాదా మనకి తెలీదు కాబట్టి ఏదో నాకు తోచిన డిజైన్ మొత్తం అప్లై చేసేసాను అనమాట. రకరకాలుగా ఇంకా హ్యాండ్ మొత్తం అప్లై చేసేసి చూద్దాం అనుకున్నాను. సో ఎందుకులని, సో ఇది పెట్టుకున్నాక నా రిజల్ట్ తర్వాత నా అనుభవం మీకు చెప్తాను. సో మేబీ మీ ఊళ్ళో చాలామందికి సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. ఏదైనా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనివల్ల ఓకే రిజల్ట్ ఉందంటే మాత్రము చెప్పండి, ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం చెప్తాను. సో ఇది నేను అప్లై చేసుకున్నాను, నాకు 20 మినిట్స్ పట్టిందండి ఆరడానికి. ఆరేంత సమయంలో కూడా నాకు కొంచెం హ్యాండ్కి ఇచ్చింగ్ వచ్చింది, కొంచెము అంటే కొంచెము బాగా కొంచెం దురదలాగా అలా రావడం, ఇచ్చింగ్ రావడం జరిగింది. మనకి బయట గోరింటాకు పెట్టుకుంటే మనకి ఎలా ఉండిద్దో అలాగైతే మాత్రము నాకైతే అనిపించలేదు రిజల్ట్. సో మొత్తము నేను చూపిస్తున్నాను కదా, సో డ్రై అయిపోయాక ఇలా ఉందన్నమాట. దీన్ని కడిగేసి మీకు రిజల్ట్ చూపిస్తాను. నాకైతే ఇలా వచ్చిందండి. నేను ఇందులో ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరిని నేను ఇది చేయట్లేదు, జస్ట్ నాకు వచ్చిన రిజల్ట్ ప్రయోగాన్ని మాత్రమే మీకు రిజల్ట్గా చూపిస్తున్నాను. ఒకవేళ ఏమో నాకు తెలియదు కదా, ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. మీకు కనుక వస్తే కనుక లేదు సిస్టర్ ఇది ఇవ్వకూడదు లేదా ఇది వేయచ్చు అక్క అనేసి నాకు కామెంట్ చేశారంటే నెక్స్ట్ టైం మీరు చెప్పిన పద్ధతిలో ట్రై చేసి నేను రిజల్ట్ వస్తే మాత్రం చెప్తాను. ఇలాంటి వైరల్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు ప్రయోగాలు అనిపించింది కదా, నేనైతే ఇంట్లో పనంతా మానేసుకొని మరీ ఈ ప్రయోగం చేశాను అనమాట. ఎలా వచ్చింది రిజల్ట్ అనేది చూస్తున్నారు కదా. రిజల్ట్ అయితే ఇలా వచ్చింది నాకైతే. నేనైతే దీన్ని 25 మినిట్స్ వరకు ఉంచాను. నేనేమి ఇలా పెట్టి ఇలా తీసేయలేదు, 25 మినిట్స్ వరకు నేను అలా ఉంచి ఆరిపోయాక తీసాను. నాకు రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. చేయి కూడా కొంచెం అక్కడక్కడ దురదగా వచ్చిందనమాట. మేబీ కొంతమంది కొన్ని పడతాయి వస్తువులు, కొన్ని పడవు, అలా ఏం కూడా ఉండొచ్చు అనమాట. సో మీరు ట్రై చేస్తారా ఈ వైరల్ అవుతున్న వీడియో ట్రై చేస్తారా? రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ వస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.